నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన మహంకాళి స్వామి అనే నేను దేవుడి పేరు మీద ప్రమాణం చేస్తున్నాను. నా పరిశీలనలోకి తీసుకురాబడిన లేదా ప్రిసైడింగ్ అధికారిగా నాకు తెలిసిన ఏ విషయాన్ని కూడా నా వృద్ధులను సక్రమంగా నిర్వర్తించడానికి అవసరమైనప్పుడు తప్ప నేను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయను లేదా వెల్లడించనని పవిత్రంగా ప్రమాణం చేస్తున్నాను. రామగుండం నగరపాలకంలో ఉత్కంఠ వీడింది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సీల్డ్ కవర్ను తెరిచారు. అందులో కుట్టును ప్రకటించారు. ఈ మేరకు మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా పాతపెల్లి ఎల్లయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు నగరపాలకంలో గెలిచిన 38 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, 2 బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్ ఒకరు, సిపిఐ కార్పొరేటర్ ఒకరు పదవి ప్రమాణం చేశారు. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఈ ఇద్దరు కూడా తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరినీ పెద్దపల్లి జిల్లా పరిషత్ సిఇఓ నరేందర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు. కాగా మేయర్గా పదవి చేపట్టిన సందర్భంలో మహంకాళి స్వామి ఎమ్మెల్యేకు పాదాభివందనం చేశారు, కంట తడిపెట్టారు. దీంతో మక్కాన్ సింగ్ కూడా చెలించారు. ఈ దృశ్యం అక్కడున్న కార్పొరేటర్లను, అధికారుల మనస్సులను కదిలించింది. చూపుతానని, భారత వివరిస్తానని దైవ సాక్షిగా తర్వాత ఆకాశ రేఖగా Ayesha Khanna, having I went to the established to enter. నిర్వహిస్తానని రామగుండం ఇప్పుడే నామినేషన్ వచ్చినప్పుడు మనం యునానిమస్ గా నగరపాలక సంస్థ సభ్యులుగా ఉన్నారు కాబట్టి పోటీలో ఎవరు ఏంటంటే ఏకగ్రీవంగా మేయర్ పీఠాన్ని ఎన్నికైన మహంకాళి స్వామి అనే నేను అలాగే
జై కాంగ్రెస్ వర్ధిల్లాలి. సందేశాన్ని తెలియ ఇస్కంపల్లి అంజయ్య ఆధ్వర్యంలో అంజయ్య నగరపాలక సంస్థ నగరపాలక ప్రాంతాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రామగుండం నగరపాలక సంస్థ 4వ వార్డు విధేయత చూపుతానని పక్క జరగండి. వాళ్ళు వచ్చినట్టు ఎట్లా వీళ్ళైతే చెప్పండి. మీరు పక్క జరగండి. అడ్డే పోతారు. ఐడి కార్డు తీసుకోండి. సీక్రెట్ కింద లీకేజ్ ఫోన్ సైలెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు నాయకత్వంలో ఇవాళ రామగుండం కార్పొరేషన్ టోటల్గా యునానిమస్గా మేయర్ గారిని తర్వాత డిప్యూటీ మేయర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మేయర్గా మహంకాళి స్వామి ఒక దళిత నాయకుడు, అదే మాదిరిగా ఒక బీసీ యాదవ బిడ్డ అయినటువంటి డిప్యూటీ మేయర్ని ఈరోజు అందరు సభ్యులు కలిసి ఏకగ్రీవం ఎన్నుకోవడం వారికి శుభాకాంక్షలు. ఇది రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో మరి రామగుండం ప్రాంత ప్రజలు రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తరుణం, పునర్నిర్మాణం చేస్తున్న తరుణం సింగరేణి కార్మిక బంధువులు, అదే మాదిరిగా ఎన్టీసీ కార్మిక బంధువులు, రామగుండం కార్మిక బంధువుల కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి వాళ్ళు, యువకులు, చదువుకున్న వాళ్ళు, మహిళలు అనేక నిందలేసిన మాపై 2 సంవత్సరాల అభివృద్ధిలో ఈరోజు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు బలంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. గోదావరిగిరి రామగుండం చరిత్ర
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీధర్ బాబు గారి నాయకత్వం ఇక్కడ రామగుండంలో అటు పెద్దపల్లిలో విజయరామారావు గారు మంత్రులు ఇదే మాదిరిగా ఎక్కడ కూడా ఆర్థికంగా కానీ ఇంకే రకంగా చూడకుండా వికాసమైనటువంటి కార్యకర్తలకి పార్టీకి పనిచేసిన వారికి అవకాశాలు ఇచ్చి పదవులు కూడా అదే మాదిరి ఇవ్వడం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని ఎలాంటి అవినీతికి ఎలాంటి ఒత్తిడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంక్షేమాలు ప్రజలకు అందేటువంటి చేసేటువంటి కార్యక్రమంలో ఇదొక అద్భుతమైన విజయం. ఈ విజయం సింగారెడ్డి కార్మికులకు ఎన్టీపీసీ కార్మికులకు రామగుండం ప్రజలకు అంకితం. ఈరోజు సాధించిన విజయం ఏదైతే ఉందో మేయర్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నిక కావడం అనేది కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి అంకితం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉండడమే కాకుండా వారికి పూర్తిగా లాయల్గా ఉంటా అని చెప్పేసి ప్రజాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా ఈ విజయంలో కీలక పాత్ర పోషించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ రామగుండం పక్షాన నమస్సమాజాలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని అనుకరించి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో మేము సైతం వారితోటి భాగస్వాములమై ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేయర్ గారు మాంకాళి స్వామి గారు, గౌరవమైనటువంటి మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి, మా జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు సుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వారి ఎంతో నమ్మకంతో ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా, డిప్యూటీ మేయర్గా, కార్పొరేటర్లందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి ఈ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమాలు ఇస్తుందో వాటిని తూచా తప్పకుండా ఇక్కడ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగడం కోసం, సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందడం కోసం తీవ్ర కృషి చేస్తాం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో, ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని తప్పకుండా ప్రగతి పదంలో నడిపి కలిసి కట్టుగా ముందుకెళ్తాం, అభివృద్ధి సాధిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. ఆత్మీయత, అభిమానం విరాజిల్లుతూ ఉందని పలువురు పేర్కొన్నారు. ఈరోజు నారాయణ స్కూల్స్ తెలంగాణ జనరల్ మేనేజర్ కె గోపాల్ రెడ్డి పుట్టినరోజు ఈ సందర్భంగా గోపాల్ రెడ్డికి నారాయణ స్కూల్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం ఏ చైతన్యరావు బర్త్డే కానుకను అపురూప కానుకగా అందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి వృద్ధ మహిళలకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్థానిక ప్రతినిధులు ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. హైదరాబాదులో ఉండే శ్వేత జయంత్ ముద్దుల చిన్న కూతురు రాజరికం ఆద్రిక జన్మదినం సందర్భంగా ఆప్యాయత విరాజిల్లింది. ఆద్రిక అమ్మమ్మ తాత గుగ్గిళ్ల రవీంద్రాచారి, ఉమాదేవి మహత్కార్యంగా అపురూప కానుకను అందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని అంగడి బడిలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు. ఈ సందర్భంగా ఆద్రికకు ఆమె అక్క తనిష్క, చిన్నమ్మ గుగ్గిళ్ల శృతి బర్త్డే శుభాకాంక్షలను అందించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.